వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. విశాఖలో ఇటీవల బోటు ప్రమాదంలో గల్లంతైన బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి 7 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని కేకే రాజు తెలిపారు. ప్రాణాలతో బయటపడ్డ చిన్న కుటుంబానికి కూడా 7 లక్షల రూపాయల సాయం చేస్తామని విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, చూస్తున్నా మొదటి నుంచి కూడా మత్స్యకార కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ చేదోడు వాదోడుగా ఉంటుంది, వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళ తరపున పోరాడుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు వైఎస్ జగన్ వాళ్ళని కలవటము, అలాగే ఆర్థిక సాయం చేస్తామంటూ కూడా వాళ్ళ కుటుంబాలు సర్వం కోల్పోయిన కుటుంబానికి చేయూతనివ్వడానికి రెడీగా ఉన్నారు. మరి వాళ్ళు ఏమంటున్నారు? మత్స్యకారుల ఆనందంగా ఫీల్ అవుతున్నారా? ఏమంటున్నారు వాళ్ళు? ముఖ్యంగా విశాఖ బోటు ప్రమాదంలో మరణించినటువంటి మత్స్యకార కుటుంబాలు ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయి, ఈ బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మొత్తం 6 మత్స్యకారులు బోటు ప్రమాదంలో ఎవరైతే ముద్దారు పప్పారావు, పి సాయి, ఎస్కే పైరాజు, పి రమణ, అప్పన్న, ఈ కుటుంబాలకు ఈ 6 కుటుంబ సభ్యులను కూడా ఈ రోజు విశాఖ వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబ సభ్యులు ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్ళని పరామర్శించారు. బాధితులకి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో బయటపడిన దాదాపుగా మృతులతో పోరాడి మరి బయటపడినటువంటి చిన్న ఆ కుటుంబాన్ని కూడా అదేవిధంగా కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పరామర్శించడం కాకుండా కుటుంబానికి ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలవాలని నిర్ణయించింది. ఒక్కొక్క కుటుంబానికి కూడా 7 లక్షల చొప్పున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేకే రాజు ప్రకటించారు. ఈ 7 లక్షల ఆర్థిక సహాయాన్ని 6 మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులు, అదేవిధంగా పోరాడి బయటపడినటువంటి ప్రాణాలతో పోరాడి బయటపడినటువంటి చిన్న కుటుంబానికి, ఈ మొత్తం 7 కుటుంబాలకు కూడా ఈ ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కింద వెళ్లి ఆ కుటుంబాలకు ఆ సహాయాన్ని అందించనున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వాళ్ళు కోరినటువంటి ఆర్థిక సహాయం ఇవ్వనటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బాధ్యతగా ఆ కుటుంబాలకు అండగా నిలవాలని చెప్పి ఆ 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించినటువంటి సందర్భంగా ఈ సహాయాన్ని ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆ కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయాన్ని అందించున్నారు. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లా జబ్బర్ తోటలో పర్యటించారు. ఇటీవల బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. బోటు ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారులు వారి గోడును వైఎస్ జగన్ కు వివరించారు. అయితే మత్స్యకారుల గల్లంతుపై సమాచారం ఇచ్చిన వెంటనే ప్రభుత్వం పట్టించుకోలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే ఏ అధికారి రాలేదని, వెంటనే గాలిస్తే ఆచూకీ దొరికేదని వైఎస్ జగన్ వద్ద వాపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించి కోస్ట్ గార్డును రంగంలోకి దించి ఉంటే మత్స్యకారుల ప్రాణాలు నిలిచేవని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఘటనా స్థలానికి ఒక్క అధికారి, ఉత్తరాంధ్ర మంత్రులు, ఫిషరీస్ మంత్రి కూడా రాకపోవడం బాధాకరమన్నారు. 3 మెన్ కమిటీ నివేదికలో అనేక లోపాలున్నాయన్నారు జగన్. అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన ఎక్స్గ్రేషియా సరిపోదని, ప్రతి కుటుంబానికి 1 కోటి చొప్పున పరిహారం అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. చచ్చిపోయినోడి కోసం మనం ఆలోచించి అవసరం ఏడికి అవసరం అతడు కూడా ఎక్కువైపోతుంది. అతడు కూడా ఎప్పుడైతే ఫిషరీస్ ఆఫీస్లోని 4 గంటల వరకు ముట్టడి చేస్తే వాళ్ళు ఎవరు రాలేదన్న. ఎంఎస్ఎం మినిస్టర్ కూడా ఆయన కాల్ దగ్గర రప్పించుకొని అందరినీ కూడా ఆయన బాధితుల దగ్గరకు వచ్చింది. తమను వచ్చాక అలా పరామర్శించారు. వాళ్ళు రాలేదు. రాత్రి మీరే కంప్లైంట్ ఇచ్చారు. 4వ తారీఖు తెల్లవారుజామున ఎక్కడికి వెళ్ళారు? తెల్లవారుజామున 4వ తారీఖు రాత్రి తెల్లవారుజామున 5 గంటలకు ఎక్కడికి వెళ్ళారు? లేకపోతే నేను అడగకపోతే నేను చెప్పే విషయాలు కరెక్ట్గా చెప్పలేను కదండి. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈవెన్ చిన్నాన్ని అడుగుతా ఉన్నాను, జానకిని అడుగుతాను, నిన్ను అడుగుతా ఉన్నాను. ఎప్పుడు గవర్నమెంట్ అనేది ఎప్పుడు కనీసం మీరు కంప్లైంట్ ఇచ్చినారు,
మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా జానకి రాత్రి 10:10 కంప్లైంట్ ఇచ్చాడు. కలెక్టర్ నేను చూస్తాను అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలే. చెప్పినారు కానీ ఏం చేయడం లేదు. ఘటన జరిగిన వెంటనే బోటు కింద భాగంలో ఉన్న ఒక మనిషి చనిపోవడం జరిగింది. మిగిలిన 6 మంది అక్కడి నుంచి ఈత కొట్టడం మొదలుపెట్టారు. అది వాళ్ళ పరిస్థితి ఆ మాదిరిగా ఉంటే 2:31 గంటలో ఇంటికి వస్తానని చెప్పిన తాను గంట అయిపోయినా 2 గంటలు అయిపోయినా 3 గంటలు అయిపోయినా ఇంటికి రాకపోయేసరికి గురునాథ్ మళ్ళా తిరిగి ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు వీళ్ళ మేనల్లుడు. కానీ ఆ పక్క నుంచి ఫోన్లకు సిగ్నల్ లేదు, ఫోన్ రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మనిషి బతుకున్నాడా లేదా కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి రకరకాల అధికారులకు కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అంటే ఇక్కడే విశాఖపట్నంలో నేవీ ఉంది, విశాఖపట్నంలో కోస్ట్ గార్డ్ ఉన్నారు, విశాఖపట్నంలో హెలికాప్టర్లు ఉన్నాయి, విశాఖపట్నంలో కలెక్టర్లు ఉన్నారు, విశాఖపట్నంలో కమిషనర్లు ఉన్నారు, పోలీస్ కమిషనర్లు కూడా ఉన్నారు. ఇంతమంది ఇక్కడే ఉండి కేవలం 10 మైళ్ళు సముద్రం లేకపోతే గంట కూడా పట్టదు. ఆ గంటలోనే వీళ్ళని కాపాడుకునే పరిస్థితి వచ్చేది. స్పందించాల్సిన కలెక్టరు, స్పందించాల్సిన ప్రభుత్వము, స్పందించాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు ఎవరు కూడా స్పందించలేదు, ఎవరు కూడా కోఆర్డినేట్ చేయలేదు, ఏ ప్రభుత్వము స్పందించలేదు, ప్రభుత్వంలో ఏ పెద్దలు స్పందించలేదు. మరోవైపున ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే తప్పు జరిగింది అని ఒప్పుకుంటే ఎక్కడ వీళ్లకు గవర్నమెంట్ తప్పు జరిగింది అని ఒప్పుకున్నట్టు అవుతుందేమో అని చెప్పి ఏకంగా 3 మెంబర్ కమిటీ రిపోర్ట్ ఒక సిట్ వేసినారు. ఆ సిట్ ఒక 3 మెంబర్ కమిటీ సిట్ రిపోర్ట్ వేసినారు. ఆ సిట్ రిపోర్ట్లో దొంగ మాటలు ఈ 3 మెంబర్ కమిటీ ఫైండింగ్ రిపోర్టు, 3 మెంబర్ కమిటీ ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్టు. ఇది ఒకసారి చూడండి. ఈ రిపోర్ట్ చూస్తే ఇందులో వీళ్ళు రాసిన మాటలు ఏమిటో తెలుసా? The families of the crew received information about the incident in the early hours of 5th July 2026 at around 5 AM. అంటే తెల్లవారుజామున వరకు కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషనే రాలేదు. ఆ తర్వాతనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ మాకు చెప్పినారు అని చెప్పుకొస్తా ఉన్నారు. అంటే పగలే ఒక తప్పు నువ్వు చేసి నువ్వు కన్నా సరైన సమయంలో స్పందించి ఉంటే వీళ్ళందరూ బతుకుండే వాళ్ళని తెలిసి స్పందించకపోవడం నీ తప్పు అయితే ఆ తప్పును కవర్ చేసుకునేదానికి నీ 3 మెంబర్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఇలా తప్పుడు రిపోర్ట్లు రాస్తా ఉన్నారు అని అంటే అసలు ఈ ప్రభుత్వం అన్నది నిజంగా మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి అని నేను అడుగుతా ఉన్నా. మన ప్రభుత్వంలో మంత్రి సిదిరి అప్పలరాజు మత్స్యకార మంత్రి మన ప్రభుత్వంలో. ఈరోజు మత్స్యకారులను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత దారుణంగా హింసిస్తూ ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతూ ఉండి కర్మవశాత్తు బైకు తోలుతూ ఉండి ఎవరినో గుద్ది బైకు తోలుతూ ఉండి ఒక మనిషి చనిపోయాడు. ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ను పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. చివరికి జడ్జి తప్పులు బట్టి ఏం సెక్షన్ పెడతానారయ్యా మీరు? 18 ఏళ్ళ పిల్లోడి మీద మర్డర్ కేసు ఏంది పెట్టడము? అరే యాక్సిడెంట్ అయ్యింది, తప్పు జరిగింది, కానీ మర్డర్ కేసు పెట్టడం ఏందయ్యా అని చెప్పి జడ్జు తిట్టి సెక్షన్ను మార్పించింది. అంటే ఎంత దారుణంగా జరుగుతూ ఉందని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తమిళనాడులో బోట్లు వచ్చి మన మత్స్యకారులకు ఇబ్బంది పడతా ఉంటే ఆ బోటును మన మత్స్యకారులు పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే ఇడిపించింది ఎవరో తెలుసా?
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళే. లోకేష్ గారు అక్కడికి పోతారు నెల్లూరు జిల్లాకు. లోకేష్ పోయిన మరుసటి రోజు బోటు రిలీజ్. బోటు కూడా ఏంది, స్టేషన్లో పెట్టిన బంగారం మాదిరి బోటును స్టేషన్కి అప్పచెప్తే స్టేషన్లో పెట్టిన బంగారం దొంగతనం అయిపోయినట్టుగా బోటు దొంగతనం అయిపోతుంది. దానికి కారణం ఎవరంటే లోకేష్తో పాటు ఇంకొక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంకొక ఎంపీ, రాజ్యసభ ఎంపీ. అంటే మత్స్యకారులు అంటే ఎంత విలువ లేకుండా ఉంది అనేది ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యమంత్రి పట్టించుకోరు, డిసాస్టర్ మేనేజ్మెంట్ చూసే హోంమంత్రి గారు కనీసం ఈ జిల్లావాసే ఆవిడ కూడా కనీసము రాను కూడా రాలా. ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి అచ్చెన్నాయుడు, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి, ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి. కనీసము ఆయన ఇంటికి కూడా రాలా, కనీసం వీళ్ళ ఇంటికి కూడా రాలా. పైగా ఏమంటారు తెలుసా, వీడియో కాల్ చేశారట. వీడియో కాల్లో వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళ కుటుంబాలను వాళ్ళు పరామర్శించారు అని చెప్పి అనితమ్మ అంటుంది. హోంమంత్రి, డిసాస్టర్ మేనేజ్మెంట్ చూసే మంత్రి అనితమ్మ గారు వీడియో కాల్లో పరామర్శించినామని చెప్తారు. ఒకరంటే ఒకరు కనీసము బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి కానీ, డిసాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ కనీసం ఎవరంటే ఒకరు పట్టించుకున్న పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఈరోజు పిల్లలు సంతోషంగా లేరు. ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు. స్కూళ్ళు అన్యాయంగా తయారైపోయాయి. కనీసం గోరు ముద్ద కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. పిల్లలకు కనీసం బ్యాగులు బూట్లు పుస్తకాలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితిలో ఈరోజు స్కూళ్ళు జరుగుతూ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ అనేది పూర్తిగా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. పేదవాడికి వైద్యం అందక ఈరోజు అప్పులు పాలవుతా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు రైతు అనేవాడు ఏ పంటకు గిట్టుబాటు ధరక రోడ్డెక్కే పరిస్థితిలో ఇవాళ రైతు అనేవాడు ఉన్నాడు. ఉచిత పంటల బీమా ఎగిరిపోయింది, ఆర్బీకేలు ఎగిరిపోయినాయి. రైతులకు అన్ని రకాలుగా రోడ్డెక్కుతా ఉన్న పరిస్థితి. సూపర్ 6లు, సూపర్ 7లు అని చెప్పి ఎన్నికలప్పుడు బాండ్లు ఇచ్చినారు. ప్రతి ఇంటికి వచ్చి సంతకాలు పెట్టి బాండ్లు ఇచ్చినారు. బాండ్లు ఇచ్చి సూపర్ 6లు, సూపర్ 7లు ఈరోజు మోసాలుగా మార్చి రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటాలు ఆడుతూ ఉన్నాడు ఇదే పెద్ద మనిషి. ఇక్కడ నుంచి 10 మైళ్ళ దూరంలోనే ఘటన జరిగింది అన్న సంగతి తేటతెల్లంగా తెలుస్తూ ఉన్నా కూడా అందరూ ఇక్కడే ఉన్న, సమాచారం పూర్తిగా తెలిసి ఉన్న, స్పందన లేక ప్రాణ నష్టం జరిగితే వీళ్ళు స్పందించింది ఏమిటో తెలుసా? వీళ్ళు ఇచ్చేది ఏం తెలుసా? ముస్టేషనెట్టు ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు మేము ఇచ్చినాము అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. అసలు ఇదే 10 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అధికారంలో ఉన్నప్పుడు ఇంతకుముందు ఎవరైనా మత్స్యకారులు చనిపోతే ఎక్స్గ్రేషియా కింద కేవలం 5 లక్షలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. అట్లాంటిది వైఎస్ఆర్సీపీ అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షలు 10 లక్షలు మేము పెంచినాం. అంటే ఎవరు చనిపోయినా కూడా, వేటకు వెళ్ళి ఎవరు చనిపోయినా కూడా ఆ మత్స్యకారుల కుటుంబం ఆవేదనకు లోనవుతుంది. వాళ్ళ కుటుంబాన్ని చూసుకునేవాడు ఎవడు ఉండడు. ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి మానవతా దృక్పథంతో ఆ రోజు మా ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 5 లక్షలు 10 లక్షలు పెంచింది. మేము ఏదైతే ఇంప్లిమెంట్ చేసినామో, మామూలుగా ఏ తప్పు జరగకపోయినా కూడా, ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా కూడా, నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో ఏదైనా దుర్ఘటన జరిగితే ఆ 10 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి. అలాంటిది ఇంత ప్రభుత్వం తప్పు జరిగినప్పుడు, ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కేవలము ఆ 10 లక్షల్లోనే 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటాము అని అంటే ఇది కరెక్టేనా, న్యాయమేనా, ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.